హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్టీ ఫుడ్ విత్ సిరి. ఈరోజు వీడియోలో ఎలాంటి డౌట్ లేకుండా, అలానే బ్లెండర్ విస్కర్తో అవసరం లేకుండా మిక్సీ జార్లో 1 kg కేక్ని ఫాస్ట్గా ఈజీగా అలానే సూపర్ స్పాంజీగా అచ్చంగా బేకరీ షాప్లో చేసే బేసిక్ వెనీలా స్పాంజ్ కేక్ని కుక్కర్లో ఎలా చేయాలో చూసేద్దాం. ఈ వీడియోలో నేను చెప్పబోయే టిప్స్తో ఈ కేక్ చేయడం అనేది చాలా ఈజీ అండి. వంట రాని వాళ్ళు కూడా కేక్ స్పెషలిస్ట్ అయిపోవాల్సిందే. సో ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 3 eggsని వేసుకోండి. టిప్ నెంబర్ 1, ఈ ఎగ్స్ని కానీ కేక్ రెసిపీలో యూజ్ చేసే ఏ ఇంగ్రీడియంట్ అయినా రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఉండాలి. కూల్గా కానీ అప్పుడే ఫ్రిడ్జ్ నుండి తీసినవి కానీ యూజ్ చేయకూడదు. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు షుగర్ ని అలానే 1/2 కప్పు వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ ని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా 3-4 టైమ్స్ ఆపుతూ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోగానే మనకి వీడియోలో చూపిస్తున్నట్టుగా క్రీమీ అలానే ఫ్రాథీ స్ట్రక్చర్ అనేది రావాలి. టిప్ నెంబర్ 2, ఈ ఎగ్ మిక్చర్ అనేది ఎంత బాగా క్రీమీ అలానే ఫ్రాథీ స్ట్రక్చర్ వస్తే అంత బాగా మనకి కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు మైదా, అలానే 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, అలానే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకొని ఇవంతా కూడా జల్లెడ పట్టుకోవాలి. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఈ పిండినంతా ఒకసారి కలుపుకొని ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఎగ్ మిక్స్చర్ని ఇందులో వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చక్కగా కలుపుకోవాలి. టిప్ నెంబర్ 3, ఈ కేక్ బ్యాటర్ని మనం ఎప్పుడూ కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఎయిర్ అనేది బయటకి పోకుండా చక్కగా ఉంటుంది, అలానే కేక్ అనేది మనకి ఫ్లఫీగా వస్తుంది. ఈ బ్యాటర్ అనేది ఏమైనా చిక్కగా అనిపిస్తే ఇప్పుడు అందులో కొన్ని పాలు పోసుకొని మనం మళ్ళీ సేమ్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి. నేను 1/2 కప్పు వరకు పాలను తీసుకున్నానండి. అందులో నాకు సగం మాత్రమే పాలు అవసరమయ్యాయి. పాలని కొద్దిగా పోసుకుంటూ బ్యాటర్ కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ ఈ పిండిని జాగ్రత్తగా కలుపుకోండి. ఈ బ్యాటర్ అనేది ఎక్కువ లూజ్ అయినా కానీ చిక్కగా ఉన్నా కానీ మన కేక్ అనేది పర్ఫెక్ట్గా రాదు. మనకి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ బ్యాటర్ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేసుకొని సేమ్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే వెనీలా ఎసెన్స్ అంతా కూడా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. మనకి కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒక కేక్ మౌల్ని కానీ లేదంటే అడుగు ఫ్లాట్గా ఉన్న ఏ గిన్నెనైనా లేదు అని అంటే లంచ్ బాక్స్నైనా తీసుకోవచ్చు. నేనైతే లంచ్ బాక్స్ని తీసుకున్నానండి. ఇప్పుడు ఆ లంచ్ బాక్స్లో బటర్ పేపర్ వేసుకొని బటర్ పేపర్ పైన కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. టిప్ నెంబర్ 4, బటర్ పేపర్ లేని వాళ్ళు నార్మల్ పేపర్నైనా తీసుకొని దానికి పూర్తిగా ఆయిల్ అంతా కూడా పట్టించి ఈ బటర్ పేపర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ ఏదైతే కేక్ మౌల్డ్ ఉంటుందో దానికి ఆయిల్ అంతా పట్టించి కాస్త మైదా అనేది దాంట్లో వేసేసి ఒక్కసారి ఇట్లా ట్యాప్ చేశారంటే మైదా అనేది ఆ కేక్ టిన్కి చక్కగా పట్టుకుంటుంది. అలా అయినా చేసుకోవచ్చు. కేక్ బ్యాటర్ పోసిన ఈ బాక్స్ని ఒక 2 టైమ్స్ ఎయిర్ బబుల్స్ అంతా పోయే విధంగా ట్యాప్ చేసి మనం ముందుగా 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్న కుక్కర్లో పెట్టుకోవాలి. కుక్కర్లో ఈ విధంగా ఒక రింగ్నైనా లేదంటే ఒక ప్లేట్నైనా బౌల్నైనా లేదంటే ఒక స్టాండ్నైనా ఏదైనా తీసుకోవచ్చు. ఈ కుక్కర్కి మనం ప్రీహీట్ చేసుకునేటప్పుడు గ్యాస్కెట్ కానీ అలానే కుక్కర్ విజిల్ కానీ ఉంచకూడదు. మనకి 35 to 40 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. మరి మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిందా లేదా అని ఎలా తెలియాలి అని అంటే మనం ఒక టూత్ పిక్ని కానీ ఒక నైఫ్ని కానీ తీసుకొని కేక్ మిడిల్లో గుచ్చితే కనుక అది ఎలాంటి పిండి అతుక్కోకుండా వచ్చింది అంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. కేక్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత సైడ్స్ అన్నీ కూడా ఒక నైఫ్ సహాయంతో లూజ్ చేసేసి మనం కేక్ని డీమౌల్ చేసుకోవాలి. టిప్ నెంబర్ 5, మనం కేక్ మౌల్డ్ అనేది కుక్కర్లో పెట్టిన తర్వాత 30 మినిట్స్ వరకు అసలు మూత ఓపెన్ చేయకూడదు. అప్పుడే మనకి కేక్ అనేది ఈవెన్గా రైజ్ అవుతుంది. చూసారు కదా మన కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఎంత సూపర్ స్పాంజీగా రెడీ అయిపోయిందో. ఈ వీడియోలో చూపించినట్టు అలానే నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయితే మాత్రం
చిన్నపిల్లలు కూడా ఈజీగా ఈ కేక్ని చేసేయొచ్చు. మీకు ఈ కేక్ రెసిపీ కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.